భూములు మీ ఆస్తి మీ పేరు మీద ఉంటుందన్న గ్యారంటీ లేదు. ఎవడైనా లిటిగేషన్ పెట్టవచ్చు. ఎన్నో అన్యాయాలు చెప్పాలంటే రోజులు చాలవు. సో కాబట్టి మద్యపాన మరణాలు తగ్గి మగువల మాంగళ్యాలు 10 కాలాల పాటు చల్లగా ఉండాలి అన్న, మన ఆస్తి మన బొమ్మలతోనే మనతోనే ఉండాలి అన్న, రాష్ట్రం అభివృద్ధి పదంలో ముందుకు వెళ్ళాలి అన్న ఈ ప్రబుద్ధిని వదిలించుకోవాల్సిన అవసరం రాష్ట్ర ప్రజలకు ఎంతైనా ఉంది. వాళ్ళు విజ్ఞతతోనే ఉన్నారు, ఉంటారు. స్పెసిఫిక్గా నేను చెప్పాలి అనుకున్న అంశం ఏంటంటే, నా వ్యక్తిగత విషయానికి వచ్చేటప్పటికి, సరే అతని ప్రయత్నాలు అతను చేశాడు, సరే నాకు సీట్ రాకుండా కూడా చాలా ప్రయత్నాలు చేశాడు. దానికి ఒకటే నిదర్శనం, నాకు ఎలా తెలుసో మీకు అనుమానం రావచ్చు. ఎందుకంటే సాక్షి పేపర్లో ముందే రాసేవాడు, రఘురామకృష్ణరాజుకి ఎంపీగా కానీ ఎమ్మెల్యేగా కానీ ఏ పార్టీ నుంచి కూడా సీట్ రాదని చెప్పి అతను రాసేవాడు. అది ఎంపీ సీట్ రాదని రాసేవాడు. అది భారతీయ జనతా పార్టీకి వెళ్తుంది రాదని కూడా రాశాడు. భారతీయ జనతా పార్టీకి వెళ్తుందని వీడికి ముందే ఎలా తెలుసు? వెళ్తే వెళ్ళింది, రాదని ఎలా తెలుసు? సో ఇవన్నీ చూస్తే ఆ వ్యక్తి మీద, ఆ వ్యక్తికి నేనంటే చాలా భయపడుతున్నాడన్న సంగతి అర్థమైంది. సరే సీట్ వచ్చింది కాబట్టి ఇంకేముందిలే అని అనుకున్నా. మరి అక్కడితోటి తగ్గలా. మరి ఇప్పుడు అతని పార్టీ తరఫున ఎక్కడైనా ఒక పార్టీకి ఒక అభ్యర్థి ఉంటాడు, ఇక్కడ 2 అభ్యర్థులను పెట్టాడు. నీకేమైనా అర్థమైందా? 2 అభ్యర్థులు ఎవరు? ఒక అతను అఫీషియల్గా పార్టీ అభ్యర్థి, ఇంకొక అతను నాకు ఒకప్పుడు మిత్రుడే, ఇప్పుడు ఆ పదవి వాడలేను నేను, శివరామరాజు గారిని. మరి ఈరోజు ఒక 20,000 మందికి భోజనం పెట్టారట, ఆటోల్లో తరలించి. మరి భారీ ఎత్తున నామినేషన్ కూడా వేశారని చెప్పి తెలిసింది. చాలా ఖర్చు పెట్టి. ఓకే, కానీ తెలుగుదేశం పార్టీ ముసుగులో యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఇండిపెండెంట్గా మరి ఆయన పోటీ చేసినట్టుగా క్లియర్ కట్ సమాచారం. మరి రేపు ఒకవేళ పాపం జగన్మోహన్ రెడ్డి నిజంగా నమ్ముతున్నాడా లేకపోతే జనాలను మోసం చేస్తున్నాడో తెలియదు, కానీ ఒకవేళ అతను మళ్ళీ ముఖ్యమంత్రి అయితే, అఫ్కోర్స్ వారికి చెప్పింది అది కాదు, నేను ముఖ్యమంత్రి అవుతున్నా, అయిన తర్వాత మిమ్మల్ని చక్కటి స్థానం కల్పిస్తామని వారు మాటిచ్చారట. సో ఇప్పుడు ఎలక్షన్ జగన్ కావాలా పోవాలా అనే దాని మీద జరుగుతుంది. జగన్ కావాలా, జగన్ పోవాలా. సో ప్రో జగన్, యాంటీ జగన్ ఫోర్సెస్కి కీ రిప్రజెంటేటివ్ చంద్రబాబు నాయుడు గారు. ప్రో జగన్కి ఓకే జగన్మోహన్ రెడ్డి రిప్రజెంటేటివ్. సో జగనే కావాలి అనుకున్న వాళ్ళు మామూలుగా అన్ని నియోజకవర్గాల్లో అయితే ఫ్యాన్కి ఓటేయాలి. జగన్ పోవాలి అనుకున్న వాళ్ళు ఎక్కువ స్థానాల్లో తెలుగుదేశం పోటీ చేస్తుంది, కొంచెం తక్కువ స్థానాల్లో జనసేన, ఇంకొంచెం తక్కువ స్థానాల్లో భాజపా చేస్తున్నారు. సో కూటమి నాయకుడిగా చంద్రబాబు నాయుడు గారు అని మనం అనుకుంటే, చంద్రబాబు నాయుడు గారి కూటమికి జగన్మోహన్ రెడ్డి ఈడు వద్దురా బాబు మనకు అనుకున్న వాళ్ళు ఇటే ఓటేయాలి. సో దయచేసి ఇలాగా మరి ఇంకెక్కడైనా కూడా ఉన్నారేమో తెలుగుదేశం ముసుగులో జగన్మోహన్ రెడ్డి దగ్గర మాట తీసుకొని ఆ ప్రభుత్వం వస్తే అక్కడ మంచి పదవుల కోసం, అటువంటి నియోజకవర్గాల్లో ఉన్నవారికి నా విజ్ఞప్తి,
నాట్ స్పెసిఫిక్ టు ఉండి. మా ఊర్లో నా నియోజకవర్గంలో అయితే జగన్ కావాలనుకున్న వాళ్ళకి 2 ఆప్షన్లు ఉన్నాయి. ఒకటి నరసింహరాజు గారికి ఫ్యాన్ గుర్తు వేయటం, ఇంకొకటి శివరామరాజు గారికి ఆయన గుర్తు ఏంటో ఇంకా తెలియదు, ఫ్యాన్ అయితే ఇవ్వలేరు కాబట్టి 2 రెక్కల ఫ్యాన్ ఏమన్నా ఇస్తారేమో, నన్ను ఉందేమో నాకు తెలియదు. వారం రోజుల్లో వారి గుర్తు ఏంటో తెలుస్తుంది. గుర్తు అయితే తెలిసింది, గుర్తు ఇంకా తెలియలేదు. సో జగన్ అభిమానులకి శుభవార్త ఏంటంటే మా నియోజకవర్గంలో 2 ఉన్నారు క్యాండిడేట్లు. తెలుగుదేశం ముసుగులో రావాలి అని ప్రయత్నిస్తున్న ఆ వ్యక్తికి డెఫినెట్గా ఉండి అంటేనే మరి తెలుగుదేశం కార్యకర్తలు వాళ్ళు పార్టీకి లాయల్గా ఉంటారు. తెలుగుదేశం ముసుగులో యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీతో కలిసి తెలుగుదేశం రెబల్ని అని చెప్పుకు తిరిగితే డెఫినెట్గా నిజమైన తెలుగుదేశం కార్యకర్తలు ఎవరో అటువంటి విషయాలు నమ్మరు. డెఫినెట్గా ఇవాళ ఒక 20,000 మందికి ఇచ్చిన చక్కటి విందు తప్పకుండా 6 గంటల భోజనానికి రమ్మంటే ఎవరు మటుకు కాదంటారు. మరి వాళ్ళల్లో చాలామంది వైసీపీ వాళ్ళే ఉన్నట్టుగా తెలిసింది. సో వైసీపీ వాళ్ళు భోంచేసిన వాళ్ళు వైసీపీకి కానీ శివరామరాజు కానీ వేసుకోండి, తప్పులేదు. మరి తెలుగుదేశం వాళ్ళు ఎవరైనా ఈయన రమ్మంటే తెలుగుదేశం వాళ్ళే పిలిచారని అనుకుంటే మంచిది. మన గుర్తు సైకిల్ కాబట్టి మీ గుర్తు ఏదైతే మీ ఒరిజినల్ గుర్తు, మీ ఒరిజినల్ అభ్యర్థి ఎవరైతే, అంటే ఊళ్ళో అయితే నేను, అంటే వేరే ఊర్లో ఇలాంటి శివరామరాజులు ఉండొచ్చు, టీడీపీ ముసుగులో వైసీపీ తరఫున పోటీ చేస్తూ. మరి అటువంటి జాగ్రత్తలు మీ నియోజకవర్గాల్లో కూడా తీసుకోండి. మా వరకు అయితే వైసీపీ నాయకులకి, వైసీపీ అభిమానులకి బంపర్ ఛాన్స్, 2 కోటి వేసుకునే అవకాశం ఉంది. యాంటీ జగన్ అయితే ఉండి నియోజకవర్గం వరకు ఒకే ఒక్కడు ఉన్నాడు, నేను. ఎందుకంటే ఇంకెవరు కూడా ఇక్కడ పోటీలో లేరు. వైసీపీ తరఫున 2. అఫ్కోర్స్ కాంగ్రెస్ పార్టీ ఉంది, బట్ అది ప్రస్తుతానికి, భవిష్యత్తులో ఎలా ఉంటుందో కానీ ప్రస్తుతానికి ఇన్సిగ్నిఫికెంట్ కాబట్టి పోటీ వైఎస్ఆర్సీపీకి సంబంధించిన 2 అభ్యర్థులు. వైఎస్ఆర్సీపీ ఓట్లు బహుశా వాళ్ళిద్దరికి సమానంగా పడతాయేమో నాకు తెలియదు. తెలుగుదేశం ఓట్లు మటుకు తెలుగుదేశం పార్టీకే, జనసేన ఓట్లు తెలుగుదేశం పార్టీకే, భారతీయ జనతా పార్టీ ఓట్లు తెలుగుదేశం పార్టీకే, ఏ పార్టీకి సంబంధించని యాంటీ జగన్ ఓట్లు కూడా తెలుగుదేశం పార్టీకే వస్తాయి అన్నది నా నమ్మకం. నా నమ్మకం నిజమవుతుందన్న విశ్వాసం నాకు పరిపూర్ణంగా ఉంది. ఏమన్నా ప్రశ్నిస్తావా? అవునండి. రామరాజు గారు నేను సొంత అన్నదమ్ముల కన్నా ఎక్కువగా గత 3 రోజులుగా కలిసే తిరుగుతున్నాం. ఆయనే నన్ను ముందు ఉండి నడిపిస్తున్నాడు. ఇవాళ ఉదయం కూడా 8:30కే మా ప్రచారం ప్రారంభించి 3-4 వెహికల్స్లోనే, ఎక్కువ కాలిబాట్లోనే నడిచి, ఎందుకంటే మాకు తెలియకుండా ఎవరైనా మోటార్ సైకిల్ వేసుకొచ్చినా కూడా, సంబంధం లేకపోయినా కూడా మిగిలిన ఒక్కరితో చూస్తే అన్యాయంగా కూడా కొంచెం ఎక్కువ రాస్తున్నారు. సో వీఆర్ టేకింగ్ ఆల్ ప్రికాషన్స్. ఎవరు సింపుల్గా రామరాజు గారు నేనే కాలినడకల, వెహికల్ ఉంటుంది బట్ కాలినడకనే చాలా వరకు కలిసి తిరుగుతున్నాం, కలిసి పనిచేస్తున్నాం. బట్
మీరన్న రెండవ పేరు మరి పార్టీ ఫిజికల్గా మారకపోయినా కెమికల్గా నా పాత పార్టీతో బాండింగ్ అయిపోయింది కాబట్టి ఎందుకంటే నాకు తెలుస్తుంది కదా, ఎంతైనా పాత పార్టీ కదా, ఇన్ఫర్మేషన్ ఉంటుంది కదా. సో కెమికల్గా అక్కడ బాండ్ అయిన తర్వాత అది ఫెవికాల్ కన్నా తీవ్రమైన బంధంగా ఉన్న తర్వాత రిక్వెస్ట్ చేశాను. నేను కూడా రిక్వెస్ట్ చేశాను, మీరు తెలుగుదేశంలో ఉన్నారు, ప్రభుత్వం 100% తెలుగుదేశం వస్తుంది, ఆ పార్టీ చరిత్రలోనే ఇంకా మిగలదు, దయచేసి నా అభ్యర్థిని మన్నించండి అని చెప్పి నేను రిక్వెస్ట్ చేశాను. పార్టీ పెద్దలందరూ కూడా అడగటం జరిగింది. మరి ఈరోజు మరి ఇంత భారీగా మరి భోంచేసిన వాళ్ళందరూ ఓట్లు వేస్తారని ఆయన అనుకుంటున్నారేమో తెలియదు. భోజనాలు వేరు, ఓట్లు వేరు. సో మరి ఇంత భారీగా మరి ఆయన నామినేషన్ వేసిన తర్వాత ఇంకా డెఫినెట్గా పార్టీకి ఆయనకి తెగతింపులు అయినట్టే భావించాలి. అది నేను క్రమశిక్షణ సంఘం చైర్మన్ కాదు, నాకు తెలియదు. బట్ నాకు తెలిసిన నిజాన్ని ప్రజలకు చెప్పాలి కాబట్టి ఆయన మానసికంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో ఉన్నారు. బట్ డెఫినెట్గా ఒకసారి నామినేషన్ ఇంత భారీగా వేసిన తర్వాత మరి బహుశా మరి ఆ పార్టీ క్రమశిక్షణ సంఘం ఏమన్నా చర్యలు తీసుకుంటే తీసుకోవచ్చు. బట్ శివరామరాజు గారు మరి 2 సార్లు ఎమ్మెల్యేగా తెలుగుదేశం పార్టీ నుంచే ఎన్నికయ్యారు. శివరామరాజు అంటే ఆయన గుర్తు సైకిల్ అని అందరికీ తెలుసు. 2014లో తిరిగి ఆయన ఎంపిక కావటానికి ఒక వ్యక్తి అతి ముఖ్య పాత్ర పోషించాడు. ఆ వ్యక్తి వల్లనే అతనికి ఆ సీటు వచ్చిందంటే అతనే ఎంతోమందికి ఎన్నోసార్లు చెప్పాడు. ఆ వ్యక్తి ఎవరో మీకు పేరు తెలుసుకోవాలందా? నేనే, ఆ వ్యక్తి నేనే. సరే, విధి బలీయం, మనం ఏం చేయలేము దానికి. నా ప్రయత్నం అయితే నేను చేశాను. సార్ పార్టీని వదిలిపెట్టద్దు, మీరు పార్టీలో సీనియర్, రేపైనా మీకే అత్యున్నత స్థానం ఉంటుంది అని చెప్పి నేను చాలా గట్టిగా నేను రిక్వెస్ట్ చేశా, అభ్యర్థించా. అయినప్పటికీ కూడా మరి ఆయన దృష్టిలో యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ మళ్ళీ అధికారంలోకి వస్తుంది, వాళ్ళు ఆయనకి పదవి ఇస్తారు అని చెప్పి భావించినందువల్ల మనం ఇంకా చేయగలిగింది ఏమీ లేదు. చూద్దాం. యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీలో నరసింహరాజు గారికి ఎక్కువ ఓట్లు వస్తాయా, ఆ పార్టీ తరఫున ఇండిపెండెంట్గా పోటీ చేస్తున్న శివరామరాజు గారికి ఎక్కువ ఓట్లు వస్తాయా అన్నది ఆ పోటీ వాళ్ళిద్దరి మధ్యనే